అభిషేకింపబడినటువంటి పూజ్య గురువులు నున్న పావన గారికి, పూజ్య గురువులకు, మఠకన్యలకు, ప్రియ విశ్వాసులారా, ఈరోజు మన అభిషిక్త గురువు పావన్ దేవుడు తనను గురువుగా అభిషేకించినందుకు, తనను గురువుగా ఎన్నుకొన్నందుకు త్రియేక దేవునికి స్తుతి స్తోత్రాలు తెలియచేయటానికి, తన కుమారుడైన యేసు ప్రభు అడుగుజాడలో నడవటానికి తనకు సహాయం చేసిన మరియ తల్లికి కృతజ్ఞతగా ఈ పూజా బలిని ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో అర్పిస్తూ ఉన్నాడు. ముందుగా పూజ్య గురువు పవన్ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు విజయరాజు గారు, సుశీలమ్మ. విజయరాజు గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి, సౌమ్యుడు, వివాదరహితుడు, వివాదాలకు వెళ్ళే వ్యక్తి కాదు. తాను నేర్చుకున్న వృత్తిని తన కుటుంబానికి పోషించటానికి కష్టపడినటువంటి వ్యక్తి విజయరాజు గారు, సుశీలమ్మ. మరి పవన్కి జన్మనిచ్చి పెంచి పోషించి తన తొలి సంతానాన్ని దేవుని కోసం అర్పించినటువంటి ఈ పుణ్య దంపతులకు ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. రెండవదిగా, పవన్ని తన సభలో చేర్చుకొని 15 సంవత్సరాల పాటు తరఫీదునిచ్చి ఈరోజు శ్రీ సభకు గురువుగా అందించినందుకు పిఎంఏ గురువులందరినీ, ముఖ్యంగా రీజనల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ అంబట్ జేవేర్ గారికి, రెవరెండ్ ఫాదర్ మనోహర్ గారికి, రెవరెండ్ ఫాదర్ సాగర్ గారి గురువులందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. మూడవ వారు ఈ గ్రామము నుండి గురువులైనటువంటి పూజ్య గురువులు. మీ యొక్క స్ఫూర్తి, మీ యొక్క ప్రోత్సాహం, మీ ప్రార్థనల ద్వారా మిమ్ములను స్ఫూర్తిగా తీసుకొని పావన్ సెమినరీలో జాయిన్ అవ్వడానికి ముందుకు రావటం జరిగింది. అందుకు ఈ గ్రామం నుంచి గురువులైన ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలుగో వారు దెందులూరు గ్రామ విశ్వాసులు. మీ విశ్వాసం చాలా గొప్పది, మీ ప్రార్థన చాలా బలమైనది. ఎందుకంటున్నానంటే ఈ గ్రామం నుంచి తల్లి శ్రీ సభకు 38 మంది గురువులను మీరు ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు చాలా గొప్పవారు, మీరు చాలా ధన్యులు. దెందులూరు విశ్వాసులారా, మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నా ప్రసంగంలో 2 విషయాల గురించి ధ్యానపూర్వకంగా మీకు సందేశాన్ని ఇస్తాను. మొదటిది అభిషేకం, రెండవది యాజకత్వపు బాధ్యతలు. ఇవి అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ముఖ్యంగా రెవరెండ్ ఫాదర్ పావన్ గారికి నీ యొక్క బాధ్యతల గురించి ఒకసారి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా గురువు యొక్క ఔన్నత్యం, గురువు యొక్క పవిత్రత ఎంత గొప్పదో తెలియచేయటానికి నేను ప్రయత్నిస్తాను. అభిషేకం పూర్వవేదంలో చూసినట్లయితే చాలామంది రాజులు, ప్రవక్తలు అభిషేకింపబడ్డారు. నూనెతో లేదా తైలంతో అభిషేకం చేయటం అనేది దేవుని ఎంపికకు, పరిశుద్ధాత్మ శక్తిని పొందటానికి ఈ అభిషేకం యొక్క గొప్పతనం. రెండవది, ఒక నిర్దిష్టమైన పని, ప్రత్యేక పనికి, పవిత్ర కర్తవ్యం కోసం ప్రతిష్ఠింపబడటానికి ప్రతీకగా ఈ తైలంతో ఒక వ్యక్తిని అభిషేకించేవాళ్ళు. ఒక వ్యక్తిని భూమిపై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రత్యేకించబడ్డాడని ఆ వ్యక్తికి అభిషేకం ఇవ్వబడింది. ప్రియమైనటువంటి పవన్, మొన్నటి రోజున నీవు పూజ్య పీఠాధిపతుల ద్వారా నీవు అభిషేకింపబడ్డావు. ఈ అభిషేకం చాలా గొప్పది, చాలా పవిత్రమైనది.
ఎందుకు దేవుడు నిన్ను అభిషేకించాడంటే తను నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకొన్నాడు. ఒక నిర్దిష్టమైన పనిని చేయటానికి నిన్ను ఎన్నుకొన్నాడు. ఈ భూమిపై దేవునికి చిత్తాన్ని నెరవేర్చడానికి నిన్ను ఎన్నుకొని నిన్ను అభిషేకించాడు. కాబట్టి ఈ అభిషేకాన్ని, ఈ యొక్క పావిత్ర్యాన్ని, గొప్పతాన్ని నీవు మరణించేంత వరకు కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అంత పవిత్రమైన వ్యక్తివి నీవు. రెండవది యాజకత్వం. ప్రతి అభిషిక్త యాజకుడు 3 పాత్రలను పోషిస్తాడు. కథోలిక గురువు 3 పాత్రలను పోషిస్తాడు. ఒకటి రాజు అంటే నాయకుడు, రెండవది ప్రవక్త, మూడవది యాజకుడు. దేవుడు రాజులను అభిషేకించాడు. మొట్టమొదటి ఇజ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి రాజు సౌలు మహారాజు. తను దారి తప్పాడు. తర్వాత రెండవ రాజుగా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, యావే ప్రభువు ఆశించిన విధంగా దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన ఈషాయి కుమారులలో ఆఖరి కుమారుని చిన్నవాడైన దావీదును ఇజ్రాయేలు ప్రజలకు రెండవ రాజుగా ఆయన ఇచ్చాడు. సమూయేలు ప్రవక్త తెలుపు కొమ్మును తీసుకొని తన అన్నల ఎదుట దావీదు మహారాజుని రాజుగా అభిషేకించాడు. దావీదు మహారాజుని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఎందుకు అభిషేకించాడంటే, తనను ఎన్నుకొన్నది అధికార లేదా వంశపారంపర్యంగా కాదు, కానీ లేదా మానవ శక్తి ద్వారా కాదు, కానీ దేవుని నుండి ఈ పిలుపు నేరుగా దేవుని నుండి వచ్చిందని చూపించటానికి దేవుడు ఈ ప్రవక్త ద్వారా రాజును ఎన్నుకొన్నాడు. పూర్వకాలం రాజులు దేశాన్ని పరిపాలించేవాళ్ళు, దేశానికి నాయకత్వం వహించేవాళ్ళు, పెత్తనం చెలాయించేవాళ్ళు, అధికారాన్ని చెలాయించేవాళ్ళు. ఈ విధంగా రాజులు తన ప్రజలను వాళ్ళు పాలించారు, రక్షించుకున్నారు. కానీ ఇప్పుడు అభిషేకించబడినటువంటి ఈ గురువు ఒక నాయకుడు, రాజు. కానీ దేవుడు ఏ విధంగా ఉండాలంటున్నాడంటే, నీవు రాజుగా ఉండాలి అన్నా, నీవు గొప్పవాడుగా ఉండాలన్నా, నువ్వు నాయకుడిగా ఉండాలన్నా ఏం చెప్తున్నాడంటే, మత్తాయి శుభవార్త 20వ అధ్యాయము 26-28 వచనంలో, మీలో ఎవడైనా గొప్పవాడు కాదల్చినా అతడు సేవకుడుగా ఉండవలెను, మీలో ఎవడైనా ప్రథముడుగా ఉండవలెనా నీవు దాసునిగా ఉండవలెనని చెప్పి ప్రభువు అంటూ ఉన్నాడు. మనిషి కుమారుడు సేవింపబడటానికి రాలేదు కానీ సేవించటానికి వచ్చాడని చెప్పి ఒక నాయకత్వ లక్షణాల గురించి ప్రభువు అంటున్నాడు. మన రాజకీయ నాయకుల్లాగా పెత్తనం చలాయించటానికో, వ్యక్తులను శాసించటానికో, ఇష్టానుసారం చేయటానికో కాదు, కానీ నువ్వు నిజంగా ఒక నాయకుడు కావాలంటే ఒక సేవకుడిగా ఉండమని చెప్పి ఈనాడు ప్రభువు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. రెండవది ప్రవక్త. నాయకుడిగా సేవకుడిగా ఉండాలి ఒక గురువు. రెండవది ప్రవక్త. పూర్వవేదంలో ప్రవక్త ఎవరంటే ఏ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి. ప్రతి ప్రభుత్వానికి ఒక అధికార ప్రతినిధి ఉంటాడు. ఈ అధికార ప్రతినిధి ఏం చేస్తాడంటే, ప్రభుత్వం చెప్పవలసిన దానిని, ప్రభుత్వం చేసే దానిని మాత్రమే చెబుతాడు, కానీ తన ఇష్టానుసారం మాట్లాడటానికి వీలు లేదు. అదేవిధంగా ప్రవక్త దేవుని ప్రతినిధి. దేవుడు ఏదైతే చెప్పమని చెప్పాడో అది ప్రజలకు అందచేయాలి. నా ఇష్టానుసారము, నాకు తోచినట్లు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించకూడదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు ఇవ్వవలసిన బాధ్యత ఒక గురువు మీద ఉంది, ఒక ప్రవక్తగా. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనములో ప్రభు అంటున్నాడు, నీ వంటి ప్రవక్తను ఒకనిని వారి జనమును నుండియే నేను పంపుదును, అతనిని నా సందేశమును ఎరిగింతును, నేను అతని సంగతులన్నీ చెప్పేదనని అంటున్నాడు.
ప్రవక్తకు చెప్తున్నాడు ఏంటంటే, ఒక ప్రవక్తను ఎక్కడి నుంచి ఎన్నుకుంటున్నానంటే ప్రజల నుంచి ఎన్నుకుంటున్నాను. నేను చెప్పవలసిందంతా అతనికి చెబుతాను, అదే ప్రజలకి చెప్పండి అని చెప్పి యావే దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు ప్రభు, అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క పలుకులను ఆ ప్రవక్త నోటిలో పెడుతున్నాడు. కాబట్టి ఏ మాటలైతే దేవుడు ప్రవక్త నోటిలో పెట్టాడో ఆ మాటలు, ఆ సందేశము మాత్రమే ప్రజలకు వినిపించమని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఒక గురువుగా నువ్వు ఒక ప్రవక్తవి కాబట్టి దేవుని ప్రతినిధిగా, స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఎ గాడ్, నీవు మాత్రం దేవుని వాక్యాన్ని ఏదైతే చెప్పమన్నారో దానిని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ప్రవక్త యొక్క 3వ బాధ్యత ఏంటంటే కాల్ ఫర్ రిపెంటెన్స్. ప్రజలను హృదయ పరివర్తన చెందాలని పిలుపునివ్వాలి, మారు మనసు పొందాలని ప్రవక్త పిలుపునివ్వాలి. ఒక్కొక్కసారి అనుకుంటాం మనం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు బోధించినా ప్రజలు నా మాట వినటం లేదు అని మనం అనుకుంటాం గురువులుగా. కానీ ప్రజలు విన్నా వినకపోయినా ప్రజలను హృదయ పరివర్తన చెందండి, మారు మనసు చెందండి అనే పిలుపు ఇవ్వటం గురువు యొక్క బాధ్యత. మనం అనుకుంటాం ఎవరు మారని, కానీ మారే వాళ్ళు ఉన్నారు కానీ మనకు తెలియదు. జోనా ప్రవక్త దేవుడు నినివే పంపించినప్పుడు దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ప్రజలకు హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి అని దేవుని యొక్క వర్తమానం చెందినప్పుడు నినివే వాసులంతా కూడా గోను బట్టలు ధరించి బూడిద రాసుకొని హృదయ పరివర్తన చెందటం జరిగింది. అంటే మనం మాట్లాడే మాట ఏదో ఒక హృదయాన్ని తాకుతుంది. కాబట్టి జనరల్గా మనం ఎన్ని చెప్పినా వాళ్ళు మారట్లేదు, ఎప్పుడు కూడా పాపం చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారని మనం విసుగు చెందకూడదు. ప్రజలను పిలవాలి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21, 23 వచనాలు ఈ విధంగా చెప్తున్నాయి. దుష్టుడు తన పాపము నుండి వైదొలగి నా చట్టములను పాటించినేని, న్యాయసమ్మతమైన మంచి పనులను చేసినేని చావును తప్పించుకొనిను తాను బ్రతుకునని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ప్రియమైన ప్రజలారా, గురువు ఎప్పుడైతే మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందమని మీకు పిలుపునిస్తున్నాడు దేవుని సందేశాన్ని, అది హృదయంలోని స్వీకరించి మారటానికి ప్రయత్నం చేయండి. ప్రభు అంటున్నాడు కదా, ఎవరైతే మారు మనసు పొందుతారో, మంచి పనులు చేస్తారో వాళ్ళు బ్రతుకుతారని చెప్పి ప్రభు అంటున్నాడు. 3వ బాధ్యత ఏంటంటే డిఫెండింగ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం పరిరక్షించటం మన బాధ్యత గురువులుగా. మనలో చాలామంది అనుకుంటాం, నేను గురువుని అయిపోయాను కదా, ప్రతిరోజు పూజ చేస్తే చాలు నా పని అయిపోయింది అనుకుంటాం. కాదు, దేవుడు ఒక ప్రవక్త యొక్క బాధ్యత మనకిస్తున్నాడు. ప్రవక్తలందరూ కూడా, ఆమోసు ప్రవక్త ఇజ్రాయేలీల్లో ధనవంతులు పాలకుల ద్వారా పేదలు ఏ విధంగా అణిచివేయబడుతున్నారో, న్యాయస్థానాలలో అంశాలు తీసుకుని నిరుపేదలను ఎలా అన్యాయం చేస్తున్నారో గట్టిగా హెచ్చరించాడు. మన ఈ మధ్యనే ఒక జెస్విట్ ఫాదర్ గారిని, స్టాన్స్లెస్ ఫాదర్ గారు, గిరిజనుల కోసం జీవితాంతం పోరాడాడు. వారి హక్కులను పరిరక్షించడానికి జీవితకాలంతో కూడా పోరాడాడు. కానీ ఆయనకి చివరికి దక్కింది ఏంటంటే ఆయన మీద శిక్ష వేయటం, జైలుకు పంపించడం, ఆయన మరణించడం కూడా జరిగింది. ఒక్కొక్కసారి సందర్భాలు వస్తాయి. కానీ ఈనాటి మనం సమాజాన్ని చూసినట్లయితే మన కళ్ళ ముందే మన ప్రజలు అనగదొక్కపడుతూ ఉన్నారు, మన ప్రజలే మోసం చేయబడుతున్నారు, మన ప్రజలకే వాళ్ళకి కావాల్సిన హక్కులు రావటం లేదు. ఇవన్నీ మనం చూస్తూ కళ్ళు మూసుకుని కూర్చోకూడదు. ఒక ప్రవక్త బాధ్యత వహించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, ఎక్కడ మన ప్రజలు అణిచివేయబడినా సరే ఒక గురువుగా, ఒక ప్రవక్తగా నిలబడాలి, ఖండించాలి. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు కదా, ఇర్మియా కాలంలో కూడా పాలకులు అన్యాయాన్ని, అనాథులను, వితంతువులను, పరదేశకులను వాళ్ళు దోచుకునే వాళ్ళట. తమ మార్గాలను సర్దిద్దుకోమని ఈ ప్రవక్త కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ప్రవక్త యొక్క, గురువు యొక్క బాధ్యత అంటే సామాజిక న్యాయం కోసం పోరాడాలి. 4వది బాధ్యత ఏమిటంటే ప్రొక్లమేషన్ ఆఫ్ హోప్, ఫ్యూచర్ రెస్టోరేషన్. అంటే ప్రజలకు ఒక ఆశ కలిగించాలి, ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగించాలి. మనకంటూ ఒక ఆశ ఉంది. ఆశ ఏంటంటే పరలోక రాజ్యం.
ఆ పరలోక రాజ్యం అనే హోప్ ప్రజలకు ఇవ్వాలి. మన జీవితం దీనితో అంతం కాదు. మనకంటూ ఒక ఆశ ఉంది, ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు ద్వారాలు తెరిచి ఉండాడు. కాబట్టి ఆ హోపును ప్రజలకు ఇవ్వగలాలి. ఎవరైనా నిరాశ నిస్పృహలు ఉన్నట్లయితే బాధపడవద్దమ్మా. మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు అదిగో మోక్ష ద్వారాలు తెరిచి ఉంచాడు. కాబట్టి మనందరి ఆశ, మనందరి నమ్మకం ఏంటంటే ఒకరోజు పరలోకానికి వెళతాం. ఈ పరలోకానికి వెళ్ళాలంటే మనం అందరం కూడా మారు మనసు పొందాలి. ప్రభు అంటున్నాడు కదా, పరలోక రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి హృదయ పరివర్తన చెందటానికి, మారు మనసు పొందటానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రజలకు ఒక ఆశను కల్పించటానికి మనం ప్రయత్నం చేయాలి. మూడవదిగా యాజకత్వం. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనములో, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మనకి మార్గచూపరి, మనకు స్ఫూర్తి మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది, ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారముకై కానుకలను బలులను అర్పించట కొరకై నియమింపబడ్డాడు. ఈ ప్రవక్త లేదా ఈ యాజకుడు, ఈ గురువు ఎక్కడి నుంచో రాలేదు, మన మధ్య నుండే వచ్చాడు, మన మధ్య నుంచి ఎన్నుకొనబడ్డాడు. ఎందుకు ఎన్నుకొనబడ్డాడంటే మనందరి కోసం పాప పరిహారంకై బలులు అర్పించటానికి, దేవుని సేవించటానికి, దేవుని ఎడల నడిపించటానికి గురువు ఎన్నుకొనబడ్డాడు. కాబట్టి ఆ పని మనం చేయాలి. గురువు యొక్క ప్రధాన ప్రత్యేకత ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ హోలీ యూకరిస్ట్. యేసుక్రీస్తు ప్రభు తర్వాత కడరాత్రి భోజన సమయమున రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా జ్ఞాపకార్థం చేయండి అని చెప్పి ప్రభు చేసిన ఈ పనిని ఇప్పుడు ఈ అభిషిక్త గురువు చేస్తున్నాడు. ప్రపంచంలో ఏ ధనవంతుడికి అవకాశం లేదు, ప్రపంచంలో ఎంత గొప్ప నాయకుడికి అవకాశం లేదు. పరలోకంకి ఎక్కిన యేసు ప్రభుని అభిషేకింపబడిన తన పవిత్ర హస్తాల ద్వారా ఈ బలిపీఠం చెంత యేసు ప్రభుని స్వయంగా ఈ బలిపీఠానికి తీసుకొని వస్తున్నాడు. మన అమెరికన్ ప్రెసిడెంట్ చూసాం, జాన్ ఎఫ్ కెనడీ క్యాథలిక్, జో బైడెన్ క్యాథలిక్, చాలా గొప్ప నాయకులు. వాళ్ళు ఒక గురువు దగ్గరికి వెళ్ళి మోకరించి పాప సంకేతం చేసిన సమయాలు ఉన్నాయి. ఎందుకు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గురువు దగ్గరికి వెళ్ళి మోకరించి పాప సంకీర్తన చేస్తున్నాడంటే అక్కడ కూర్చున్నది సామాన్య మానవుడు కాదు, యేసు ప్రభు స్థానంలో ఆ గురువు ఉన్నాడనే ఆ నమ్మకం. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా గుర్తించండి, చాలా గొప్ప విషయం. ఎవరికి లేని అనుగ్రహం, ఎవరికి లేని ఈ వరం దేవుడు ఈ గురువుకి ఇస్తున్నాడు. పావన్, నువ్వు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకో, అంత గొప్ప వరాన్ని నీకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుడి కృతజ్ఞతగా, మరీ ముఖ్యంగా పూజా బలి సమర్పించేటప్పుడు నీ హృదయాన్ని, మనసును తయారు చేసుకొని భక్తిగా దివ్య బలి పూజను అర్పించడానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేయటానికి ప్రయత్నించు. తర్వాత గురువు యొక్క బాధ్యత ఏంటంటే దివ్య సంస్కారాలు, ఇంగ్లీష్ ఏమంటారంటే ఊమ్ టు టూమ్. గురువు యొక్క అవసరం ప్రతి కథోలిక విశ్వాసకి ఉంది. బిడ్డ పుట్టినప్పుడే జ్ఞానస్నానం, మరణించే ముందు అవస్థాభ్యాంగం, ఈ మధ్యలో పాప సంకీర్తనం, దివ్య సప్రసాదం, భద్రమని అన్నీ ఉన్నాయి. కాబట్టి గురువు యొక్క ప్రధాన బాధ్యత అంటే ఈ దివ్య సంస్కారాలని ప్రజలకు ఇచ్చే బాధ్యత గురువు బాధ్యత. అదే కాకుండా సువార్తను ప్రకటించే బాధ్యత, రోగుల కొరకు ప్రార్థించే బాధ్యత ఈ గురువు మీద ఉంది. కాబట్టి స్వయం ఈ గురువు ఎవరో కాదు, సాక్షాత్తు యేసు ప్రభు యొక్క స్థానములో నిలబడిన వ్యక్తి. పావనం కాదు అక్కడ ఉన్నది, యేసు ప్రభు స్థానంలో ఇక్కడున్న వ్యక్తి ఈ గురువు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అభిషిక్త గురువుని గౌరవించండి, అభిషిక్త వ్యక్తిని ప్రేమించండి. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, సౌలు రాజు దావీదు మహారాజుకు పడేది కాదు. సౌలు మహారాజు చాలా సందర్భాల్లో దావీదు రాజుని చంపటానికి ప్రయత్నం చేశాడు. దావీదు రాజు విసిగిపోయాడు,
ఎన్ని ప్రయత్నాలు చేశాడండి దావీదుని చంపటానికి. కానీ ఒక అవకాశం వచ్చింది సౌలు మహారాజుని చంపటానికి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు దావీదురాజు అక్కడికి వెళ్ళినప్పుడు సహచరుడు అంటాడు కదా, నీ ఖడ్గంతో ఒక వేటు వేయి, తల విడిపోతుంది, సౌలు చనిపోతాడని. దావీదు మహారాజు చెప్పిన మాట ఏమిటంటే, ఈయన అభిషిక్తుడు, ఈయన నేను ముట్టనని చెప్పాడు. విశ్వాసులు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రధాన అర్చకుడు హెబ్రీయులకు రాసిన లేఖలు ఉంటుంది కదా, ఇతడు కూడా ఏమంటారు, మానవ బలహీనత కలిగిన వాడే. ప్రతి గురువు కూడా మానవ బలహీనత కలిగిన వాడే. ఇది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ గురువు ఏం చేయాలి? తన పాపాల కోసం, ప్రజల పాపాల కోసం కూడా ప్రార్థన చేయాలి, ప్రయత్నం. అంటే ఈ గురువు కూడా నీలాంటి నాలాంటి వాడే. ఒక్కొక్కసారి బలహీనత వల్ల తప్పులు చేస్తూ ఉంటాడు. ఈ చిన్న తప్పు పెద్ద తప్పు పట్టుకుని ఆ గురువు గురించి చెడ్డుగా ప్రచారం చేయకూడదు. అది మనకి మంచిది కాదు, ఆశీర్వాదం కూడా కాదు. దావీదు మహారాజు లాంటి వాడే ఆ అభిషేకానికి గౌరవించాడు. కాబట్టి మన గురువు ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ కూడా గౌరవించడానికి ప్రయత్నం చేయండి. మీ బాధ్యత ఏమిటి అంటే గురువు కోసం ప్రార్థన చేయాలి, గురువుతో సహకరించాలి. మరీ ముఖ్యంగా క్యానన్లా 222 ఏం చెప్తుండే, ఏ ఫెయిత్ఫుల్ ఆర్ అబ్లైజ్డ్ టు అసిస్ట్ ద ఫిజికల్ నీడ్స్ ఆఫ్ ద చర్చ్. ఆర్థికంగా కూడా మీరు గురువుకి సహాయం చేయాలని క్యానన్లో కూడా చెప్తుంది. ఇది ప్రజల బాధ్యత. అంటే గురువు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించటం, గురువు ద్వారా ఆశీర్వాదాలు పొందటం, గురువు ద్వారా ప్రార్థనలు చేయించుకోవటం, గురువు పవిత్రమని బలి పూజలో మీరు పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించి ఆ గురువు యొక్క దీవులను పొందటానికి ప్రయత్నం చేయండి. సో వన్స్ అగైన్ ఫాదర్ పవన్, ఇవన్నీ నీకు తెలిసి నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా చాలా గొప్ప బాధ్యతను దేవుడు నీ మీద ఉంచుతూ ఉన్నాడు. ఏదో పూజ చేసుకుని గదిలో కూర్చోకుండా ఏదైతే బాధ్యతలు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడో అది నీ జీవితాంతం వరకు కూడా నెరవేర్తించడానికి ప్రయత్నం చేయి. ఈ ప్రయత్నంలో మీ అందరి ప్రార్థనలు, మా అందరి ప్రార్థనలు నీకు తోడై ఉంటాయి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించునుగాక.